మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో మిట్టపల్లి రమాదేవి రాము స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా 4వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో యువత, వార్డు మహిళలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పల్లబుట్ట గుర్తుకే 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మిట్టపల్లి రమాదేవి గారి నాయకత్వం. 4వ వార్డు అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా మిట్టపల్లి రమాదేవిని నామినేషన్ వేశాను. మాది గుర్తు వచ్చేసి పల్లబుట్ట. నేను పేద ప్రజలకు మా 4వ వార్డులో ఉన్న పేద ప్రజలందరికీ అంటే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క పథకాలు, సంక్షేమ పథకాలు కానీ 4వ వార్డులో ఉన్న రోడ్డు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కరెంటు పోల్లకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా మురుగునీటి కాలువల సమస్యలు కానీ, వర్షాకాలంలో చాలా ప్రాబ్లం అవుతుంది. మురుగునీటి కాలువల వాటర్ వల్ల ఇళ్ళకి వచ్చేసి బాగా ఇబ్బందులు పెడుతున్నాయి. దానివల్ల ఇల్లు కూడా కూలిపోయే సమస్యలు ఉన్నాయి. అవి తీర్చడానికి, ఇంకా ఈ డంపింగ్ యార్డ్ ఉంది, డంపింగ్ యార్డ్ తీర్చడానికి, రోడ్లు, వాటరు ప్రాబ్లమ్స్, వాటర్ రాక కొన్ని వార్డులలో అయితే ఇల్లు లేని వారు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు కానీ ఏవైనా కూడా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, బోర్వెల్స్ కానీ ప్రతి ఒక్కటి పేద ప్రజలకు అందజేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. దయచేసి బెల్లంపల్లి ప్రజలందరూ అంటే 4వ వార్డు ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో పెద్దవాళ్ళందరూ కూడా నన్ను ఓటు వేసి గెలిపించి మీ ఆశీర్వాదాలతో నన్ను గెలిపించగలరని అందరూ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి. ప్రతి ఒక్కరు నన్ను అంటే నేను వాళ్ళకు ఈ సంక్షేమ పథకాలు కానీ ఇంకేవైనా సమస్యలు కానీ వాళ్ళకు పరిష్కరిస్తుంది. తను ఉంటే మాకు మంచి పనులు జరుగుతాయి, తను ఉంటే మాకు మేలే జరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మనకు సపోర్ట్గానే ఉన్నారు. చాలా వరకు నాకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. చాలా వరకు మంచిగా రిసీవ్ చేసుకుంటాను, ఓటేస్తాము, గెలిపిస్తాము అన్న విధంగానే ఉన్నారు. ఎవరికి ఏది ప్రాబ్లం వచ్చినా నేను వారికి ముందుండి ఏ రాత్రి అనక పగలనక ప్రజల కోసం పనిచేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కరోనా టైంలో చాలా వరకు డబ్బుల సమస్యలు కానీ, ఆహారము, కూరగాయలు, పళ్ళు ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ, సేవ పనులు అన్నీ అందించడం జరిగింది. జనాలలో తను ఉంటే మాకు మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో నన్ను ఎన్నుకోవడం జరిగింది. 11 అంటే ఇప్పుడు ఫిబ్రవరి 11 తారీఖు పొద్దుట 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. మా గుర్తు వచ్చేసి పండ్లగంప గుర్తు, ఇండిపెండెంట్ని. దయచేసి అందరూ ప్రజలందరూ నన్ను గెలిపించి ఆశీర్వదించాలని నా యొక్క ఓటు గౌట్ కాలేజ్ బాయ్స్ బెల్లంపల్లిలో మనం 4వ వార్డులో డ్రైనేజ్ సమస్య, కరెంటు సమస్య, చెత్త, ఇంకా వర్షాలు వచ్చినప్పుడు ఇళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మొత్తం ఒక చెరువు లెక్క అయిపోతుంది మొత్తం. అది చెత్త ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది. ఇందిరమ్మ ఇల్లులు పేదవాళ్ళకి ఎవరికి రాలేదు. ఇంకా బోర్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ అయితే పేద ప్రజలకు సేవలు అందించాలని, గతంలో ఉన్న వాళ్ళు ఎవరు చక్కగా పనిచేయలేదు. నాకు ఒక అవకాశం ఇచ్చి 4వ వార్డు ప్రజలందరూ నాకు అవకాశం ఇచ్చి గెలిపించగలరని, పండ్లబుట్ట ఓటేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. ఓకే, వారి నుండి ఇప్పుడు పోటీలో ఉన్నారు. వారికి మేము సపోర్ట్గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె ప్రతి విషయంలో అందరికీ ప్రజలకు ఇప్పుడైతేనేమి గతంలో అయితేనేమి అందుబాటులో ఉండే సేవా కార్యక్రమాలలో కానీ, సంక్షేమ పథకాలు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో కొట్లాడి తీసుకురావడానికి అదే ఉద్దేశంతో ఇప్పుడు 4వ వార్డుకు ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి తను బారిలో ఉన్నారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. ఇప్పుడైతే 4వ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు వచ్చేసి బెల్లంపల్లి బస్తీలో డ్రైనేజ్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, ఇప్పుడు లైటింగ్ సమస్య ఉంది. ఇప్పుడు గోలవన బస్సుకి వచ్చేసి డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. వాళ్ళు వచ్చిన తలగబెట్టి పోతున్నారు, ఆ పొగ మొత్తం గోలవన బస్సు చుట్టే తిరుగుతుంది. దాంతో ప్రజలందరికీ ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సంబంధాలు అందరూ హాస్పిటల్ పాలవుతారు. అది దృష్టిలో ఉంచుకొని ఇంతకంటే ముందు ఉన్న పెద్దలు చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ
వాళ్ళు ఓట్లు అయిపోయాక ఎటోళ్ళు అటే వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా దర్జాపులకు రాలేదు. పేదలకు ఇళ్ళ ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు.